స్టాఫ్ నర్సులు లేరు కాబట్టి మేము ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇచ్చాము అంటున్నారు. 11,500 మంది ఉన్నాము కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ఎక్కడి నుంచి లేరు. ఒకవేళ స్టాఫ్ నర్సులు నోటిఫికేషన్ ఇచ్చారా? చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు బీఎస్సీలు ఎంఎస్సీలు కూడా ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళకు లేని అడ్డు ఒక స్టాఫ్ నర్సుకు మాత్రమే అడ్డు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇది ఎక్కడ వివక్షత జరుగుతుంది? ప్రాణాలు తెగించి చేసేది మేమే. ఒక పిఎస్సీలలో ఒక పేషెంట్ కానీ ఒక డాక్టర్ కానీ ఎవ్వరే కానీ ఉండరు. నైట్ డ్యూటీలు సింగిల్ పర్సన్ చేస్తున్నాం. మా ప్రాణాలకు మానాలకు రక్షణే లేదు. కరెంటు ఉండదు. వర్షాలు వచ్చినా సార్ ఒక అరగంట వెళ్తాం సార్, పవర్ లేదంటే ఈ టైంలో ఎవరన్నా వస్తే ఎట్లా? ఎవడో వస్తాడు, వాడు వచ్చేవాడి ప్రాణాల గ్యారెంటీ. వాడు వచ్చేంత వరకు ఇక్కడ డ్యూటీలో ఉండే వాళ్ళకి ప్రాణాల గ్యారెంటీ ఉందా? లేదు. ఒక పాము వస్తే అరిచినా పిలిచే నాదుడు ఉండదు. ఎక్కడో ఊరు బయట ఉంటది ఉండదు. మా ప్రాణాలకు గ్యారెంటీ లేదు. అయినా మేము చేస్తున్నాం. ఎందుకు? ఫ్యామిలీని వదిలేసి చిన్న పిల్లల్ని వదిలేసి ఎందుకు మేము చేస్తున్నాము డ్యూటీలు? మాకు లేరా పాల్లాగే పిల్లలు లేరా? ప్రజల కోసం. ఒక్క అరగంట సిస్టర్ వర్షం పడుతుంది సార్, పవర్ లేదు, పిలిస్తే నాదులు లేడు. కనీసం ఏదైనా పురుగు పుట్టొచ్చినా కనపరాదు సార్. ఒక్క అరగంట సార్ అంటే మా డ్యూటీ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు రావాలి. ఒకవేళ ఎవరన్నా వస్తే ఏం సమాధానం చెప్తారు? ఎవడో వస్తాడంట, వాడు వచ్చేంత వరకు ఇక్కడ ఉండే వాళ్ళ ప్రాణాలకు మానాలకు గ్యారెంటీ ఉందా? వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ మేము బతికి ఉంటామా? నేను ఏఎన్ఎంగా ట్రైనింగ్ గవర్నమెంట్ రుయా హాస్పిటల్లో చేసినాను. మళ్ళీ బీఎస్సీ నర్సింగ్ 4.5 సంవత్సరము రిమ్స్ కడప హాస్పిటల్లో చదివినాను. కానీ సచివాలయంలో ఉద్యోగాలకి ఏఎన్ఎం పోస్టులకి అప్లై చేయాలన్నప్పుడు నేను బీఎస్సీ క్వాలిఫికేషన్ ఏఎన్ఎం క్వాలిఫికేషన్ పెట్టి అప్లై చేస్తే నన్ను రిజెక్ట్ చేసినారు. ఎందుకు? నువ్వు పెద్ద చదువు చదివినావు, ఇది చిన్న ఉద్యోగము, నీ చదువు దీనికి సెట్ కాదు అని నా అప్లికేషన్ తీసి పక్కన పడేసినారు. కానీ ఇప్పుడు నేను కష్టపడి 4.5 సంవత్సరము చదువుకొని గవర్నమెంట్లో ఉద్యోగానికి వచ్చి గత 9-10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్గా చేస్తూ ఉండి ఇప్పుడు నన్ను కాదని చెప్పి వీళ్ళు ఏఎన్ఎం టు జేఎన్ఎం వాళ్ళు ప్రొద్దుటూరు హాస్పిటల్లో మా దగ్గరికే వచ్చినారు. సిస్టర్ మమ్మల్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు, మాకు వర్క్ నేర్పించండి అని వచ్చినారు. నేను నేర్పించినాను. ఎట్లా పెట్టాలో క్యానులా, ఎట్లా రీసిస్టేషన్ చేయాలా, ఎట్లా సిపిఆర్ ఇవ్వాలా, ఎట్లా యాంబు బ్యాగ్ ఎట్లా ఇవ్వాలా, ఒక పేషెంట్ ఎమర్జెన్సీగా వస్తే ఏఆర్టీలతో వస్తే ఎట్లా మనం చేయాలా, బ్లీడింగ్ అవుతా అంటే బ్లడ్ లేనప్పుడు ఎట్లా ఆల్టర్నేట్ ఏది చేసుకోవాలా అని ప్రతి ఒక్కటి మేము నేర్పించినాము. ఏమవ్వాలా? మేము ఎక్కడ పోయి చావాలి? మీరే చెప్పండి. అలా కాదండి. ఇప్పుడు ఏఎన్ఎం వాళ్ళని జీఎన్ఎంగా ఇస్తున్నారు, ఇవ్వండి, మేము వద్దని చెప్పలా. వాళ్ళు చదువుకోవాలి, మేము చదువుకోవాలి. వాళ్ళ కడుపు కొట్టమని మేము చెప్పలా. కోవిడ్లో వాళ్ళు చేసినారు. ఎట్లా చేసినారు? పేషెంట్లకు కోవిడ్ ఉన్నప్పుడు అక్కడ కోవిడ్ ఆ ఇంట్లో ఉంది, మా రండి మీరు తీసుకోబండి, వెహికల్ ఎక్కించినారు, అక్కడికి అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు చేయలేదని లేదు, చేసినారు. కానీ ఒక్కసారి కోవిడ్ అని తెలిసిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి పగలు రాత్రి ఫుడ్ పెట్టింది ఎవరు, నీళ్ళు ఇచ్చింది ఎవరు, మాత్రలు వేసింది ఎవరు? డాక్టర్ గారు వస్తారు, చీటీ రాస్తారు, ప్రిస్క్రిప్షన్, సిస్టర్ ఈ కోవిడ్ పేషెంట్కి ట్రీట్మెంట్ అని చెప్తారు. వాళ్ళు వెళ్తారు, పేషెంట్కి దగ్గరికి వెళ్ళి ఇట్లా పట్టుకొని ఇట్లా వేసింది ఎవరు వేసినారు? మేము వేసినాము. మా ఫ్యామిలీలందరినీ పక్కన పెట్టి ఇళ్ళకి పంపించేసి హాస్టల్లో కూడా ఉండకన్నా అక్కడే పడుకొని అక్కడే లేసి పెట్టుకొని మాకు హెల్త్ బాగా మేమంతా కోవిడ్లో ఎందుకు చేసినారు? ఉద్యోగాలు వచ్చినప్పుడు మాకు ప్రిఫరెన్స్ ఇస్తారు, గవర్నమెంట్ అప్పుడు మమ్మల్ని ఆదుకుంటుంది అన్న ఒకే ఒక్క రీజన్తో ఎంతో మంది వెళ్ళిపోయిన అక్కడ మేము ముందు నుండి కోవిడ్లో సర్వీస్ చేసినాము. కానీ ఈరోజు కోవిడ్లో సర్వీస్ చేసినారని వాళ్ళకి ఇస్తుంటప్పుడు మేము చేయలేదా? హాస్పిటల్స్ అంతా ఎవరు ఇచ్చినారు సర్వీసు? ఒక ఏఎన్ఎం మాత్రమేనా ఇచ్చింది సర్వీసెస్? విలేజ్ లెవెల్లో ఏఎన్ఎం ఇచ్చింది కాదని చెప్పలేదు. ఒక హాస్పిటల్ లెవెల్లో కోవిడ్ ఉందని తెలిసిన తర్వాత ఎవరు ఇచ్చినారు? ఒక స్టాఫ్ నర్స్ ఇచ్చింది. 3 పూట్ల పగలు మధ్యాహ్నం రాత్రి పగలు రాత్రి తేడా లేకుండా ఇచ్చింది సర్వీసెస్ ఒక్క స్టాఫ్ నర్స్ మాత్రమే. అలాంటి స్టాఫ్ నర్స్కి ఈరోజు నువ్వు కోవిడ్లో చేసినావా లేదని పట్టించుకోవడంలా, నువ్వు చదివినావా లేదని పట్టించుకోవడంలా, నువ్వు ఉద్యోగం కాంట్రాక్ట్లు ఆల్రెడీ ఉన్నావా లేదని పట్టించుకోవడంలా, ఇవేమీ పట్టించుకోకుండా ఏఎన్ఎం టు జేఎన్ఎం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు ఉద్యోగాలు ఇస్తానంటే మాకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? అంటే మేము ఇన్ని రోజులు చదువుకోలేదా? మేము ఇన్ని రోజులు కాంట్రాక్ట్ సర్వీస్ చేయలేదా? మేము గవర్నమెంట్కి అందుబాటులో మేము ఉండడం లేదా? ఏమి లేదు. మాలో ఏమి డిఫెక్ట్ ఉందని మమ్మల్ని పక్కన పెట్టి మీరు వాళ్ళకి ఇస్తున్నారు. మాలో డిఫెక్ట్ ఏదో చెప్పి చూపించి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. మేము ఇంత కరెక్ట్గా 4.5 సంవత్సరం గవర్నమెంట్ ప్రైవేటు తేడా చూస్తే ప్రైవేట్ స్టూడెంట్కి గవర్నమెంట్ స్టూడెంట్కి నాలెడ్జ్ ఎంత తేడా ఉంటుంది? అయినా కూడా గవర్నమెంట్లో పిల్ల పాపల్ని మొగుడు పిల్లలందరినీ వదిలేసి ట్రైనింగ్ 4.5 సంవత్సరం చదివి ఎగ్జాములు రాసి మా బ్యాచ్లో బ్యాక్లాగ్స్ అనేటివి ఉన్నాయి.
6 మంది బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వెళ్ళిపోయినారు. అట్లా మేము బ్యాక్లాగ్స్ పడి డిస్టింక్షన్లలో పాస్ అయినాం. మేము రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్టింక్షన్లలో పాస్ అయిన మమ్మల్ని వెనక్కి తోటి ఈరోజు ఏఎన్ఎం టు జేఎన్ఎం వాళ్ళని తీసుకొని వచ్చి స్టాఫ్ నర్స్ పోస్ట్కి ఎలిజిబిలిటీ వీళ్ళు అని చెప్పి పోస్ట్ ఇస్తున్నారు. మాలో ఏమి ఎలిజిబిలిటీ లేదని మమ్మల్ని పక్కకు తోసినారో చెప్పాలి.